జర్నలిస్టులు వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఇప్పటివరకు 20 కోట్లు కేటాయించామని, రానున్న బడ్జెట్లోనూ మరో 10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి అందించే బాధ్యతను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు అప్పగించారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అనారోగ్యం పాలైన జర్నలిస్టులకు కూడా సాయం అందిస్తామని తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా కలుసుకుని వారికి 1,00,000 చొప్పున సాయం అందిస్తానని సీఎం చెప్పారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 ఏళ్ల వరకు నెలకు 3,000 చొప్పున పింఛన్ అందిస్తామని తెలిపారు. 10వ తరగతిలోపు చదివే 2 పిల్లలకు నెలకు 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం వర్తింపజేస్తామని అన్నారు. జర్నలిస్టులు అధ్యయనం కోసం విదేశాలకు వెళ్తే కూడా తగిన సహాయం అందిస్తామని జర్నలిస్టులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించాడు.